రేణిగుంట మండలం మల్లవరంలో గత నెల మార్చి 4వ తేదీ ఓ హత్య కేసు సమాచారంపై రేణిగుంట సీఐ అంజు యాదవ్ను సూర్య దినపత్రిక రిపోర్టర్గా పనిచేసే రమేష్ బాబు వివరణ కోరగా పోలీసులతో దాడి చేయించడంపై రమేష్కు న్యాయం చేయాలని అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతమాకుల పుణ్యమూర్తి డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్క్లబ్లో అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతమాకుల పుణ్యమూర్తి, ఆ సంఘం సభ్యులు రామాంజనేయులు, కృష్ణవేణి, సెల్వ, మహేష్లతో కలిసి పుణ్యమూర్తి మాట్లాడుతూ దళితుడైన రిపోర్టర్ రమేష్ పై పోలీస్ స్టేషన్లో దాడికి పాల్పడిన పోలీసులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఎస్పీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించామన్నారు. నెల దాటినా తమకు న్యాయం జరగలేదని డీఐజీ చొరవ తీసుకుని విచారణ చేపట్టి చట్టపరంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తన విధులలో భాగంగా వివరణ కోరే సందర్భంలో ఆమె అందుబాటులో లేని తరువాత తన బాధ్యతగా పై అధికారి అయినటువంటి రేణిగుంట డిఎస్పీ గారిని వివరణ కోరడం, ఆ వివరణ కోరిన విధానాన్ని ఆమె జీర్ణించుకోలేకుండా అతని మీద తన బృందం తన కింది ఉద్యోగుల ద్వారా దాడి చేయించడం, ఫోన్లో బెదిరించడం, ఆ తర్వాత స్టేషన్ కి తీసుకెళ్లి డిటెన్షన్ చేయడం, ఇవన్నీ కూడా జరిగింది. దీనికి సంబంధించి బాధితుడు తర్వాత గౌరవ ఎస్పీ, మునుపటి ఎస్పీ శ్రీ వెంకటప్పల నాయుడు గారికి కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాని మీద ఆయన విచారణగా రేణిగుంట డిఎస్పీ గారిని నియమించారు. ఆ విచారణ సందర్భంలో బాధితుడు అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘాన్ని ఆశ్రయించడం జరిగింది. మేము పూర్తిగా ఆ యొక్క విషయాన్ని పరిశీలించి అతను ఒక దళితుడని తెలిసి కూడా